Hello friends, welcome to my channel. ఈ వీడియోలో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ది ప్రీవియస్ వీడియోలో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ ఒక ఇంట్రడక్షన్ గురించి ఒక వీడియో చేశాను. అలాగే ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో స్టేజ్ 0 గురించి ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు వస్తే స్టేజ్ 1. స్టేజ్ 1లో యాక్సిస్ ప్యారలల్ టు వన్ ప్లేన్ అండ్ ఇంక్లైన్డ్ టు అదర్ ప్లేన్. సో ఇది మన కండిషన్. సో యాక్సిస్ అనేది ఒక ప్లేన్లో ప్యారలల్గా ఉంటుంది, ఇంకో ప్లేన్కి ఇంక్లైన్డ్ అయి ఉంటుంది. సో ఈ స్టేజ్ 1 ప్రాబ్లమ్స్ చేయాలంటే మనకి ఒక నోట్ అనేది ఉంటుంది. అదేంటంటే ఇఫ్ యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ టు హెచ్పి ఆర్ విపి, ఒకవైపు ఇంక్లైన్ ఉండిద్దని చెప్పా కదా ఒక ప్లేన్కి, ఆ ఇంక్లైన్ అయినప్పుడు అది హెచ్పికి కనుక ఇంక్లైన్ అయితే దాన్ని మనం పర్పెండిక్యులర్ టు హెచ్పి అనుకోవాలి యాక్సిస్ని. ఒకవేళ అదే యాక్సిస్ వీపీకి కనుక ఇంక్లైన్ అయితే అప్పుడు పర్పెండిక్యులర్ టు వీపీ అనుకోవాలి. అర్థమైంది కదా? యాక్సిస్ కనుక హెచ్పికి ఇంక్లైన్ అయితే మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి, అదే యాక్సిస్ కనుక వీపీకి ఇంక్లైన్ అయితే మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు వీపీ. సో ఈ నోట్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు మనం. సో చూద్దాం. ఈ పెంటాగోనల్ పిరమిడ్ ఆఫ్ సైడ్ 25 mm. సో నేను ఈ వీడియోలో పిరమిడ్ గురించి ఒక ప్రాబ్లం చెప్తాను, ప్రిజం గురించి ఒక ప్రాబ్లం చెప్తాను. స్టేజ్ 1 ప్రాబ్లమ్స్లో ఈ పిరమిడ్లో మోడల్ చేద్దాం, ప్రిజంలో మోడల్ చేద్దాం. దాన్ని బట్టి మిగిలినవి కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో ఏ పెంటాగోనల్ పిరమిడ్ ఆఫ్ సైడ్ 25 mm అండ్ యాక్సిస్ 80 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు. సో మనం నేను రాజేమని చెప్పాడు, పెంటాగోనల్ పిరమిడ్ అన్నాడు. సో ఆ పెంటాగోనల్ పిరమిడ్లో ఒక సైడ్ ఇచ్చాడు, అది ఎంత అంటే 25 mm. సో మనం చేసేవనేవి రెగ్యులర్ సాలిడ్స్ అనమాట. ఇవి రెగ్యులర్ సాలిడ్స్లో ఏంటంటే ఒక సైడ్ ఇస్తే మిగిలిన సైడ్స్ కూడా అన్ని సేమ్ లెంత్ అనమాట. ఒక సైడ్ ఇస్తే చాలు, మిగిలిన సైడ్ లెంత్ కూడా సేమ్ లెంత్. సో అంటే యాక్సిస్ ఇచ్చాడు, యాక్సిస్ అనేది అంటే ఎంత లెంత్ అంట 80 mm. సో హెచ్పిలో రెస్ట్ అవుతుందంట ఒక ఫ్రంట్ వ్యూలో, రెస్టింగ్ ఆన్ హెచ్పి. సో ఇంకేమన్నాడు, ఆన్ ఇట్స్ ఎడ్జ్, రెస్టింగ్ ఆన్ హెచ్పి ఆన్ ఇట్స్ ఎడ్జ్ అన్నాడు. ఎడ్జ్తో రెస్ట్ అవుతుందంట హెచ్పి మీద. సో ఆన్ ఇట్స్ ఎడ్జ్ అన్నాడు. ఇన్ సచ్ ఏ వే దట్ యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్డ్ 40 degrees టు హెచ్పి. యాక్సిస్ అనేది 40 degrees ఇంక్లైన్ అయిందంట హెచ్పికి. 40 degrees యాక్సిస్ ఇంక్లైన్ టు హెచ్పి అంటే ఏమనుకోమని చెప్పాను, మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ టు హెచ్పి అనుకోండి. సో అండ్ ప్యారలల్ టు వీపీ, ప్యారలల్ టు వీపీ. ఇది మన గివెన్ డేటా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పెంటాగోనల్ పిరమిడ్ అంటే మనకు 2 ఫిగర్స్ ఉంటాయి. ఆ 2 ఫిగర్స్లో ఎలా సెలెక్ట్ చేసుకుంటాం చూద్దాం. ఫస్ట్ ఆ 2 ఫిగర్స్ ఏంటి, సో ఇది ఫిగర్ 1, ఇది ఫిగర్ 2. సో ఇప్పుడు చూడండి, మనకేమని చెప్పాడు, యాక్సిస్ 80 mm రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు, ఆన్ ఇట్స్ ఎడ్జ్ అన్నాడు. అంటే యాక్సిస్ హెచ్పి మీద అంట ఎడ్జ్ అనేది రెస్ట్ అవుతుందంట. ఎడ్జ్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, ఇది కార్నరు, ఇది కార్నరు, ఇది ఎడ్జ్, ఇది కార్నరు. మనకి హెచ్పి మీద ఎడ్జ్తో రెస్ట్ అవుతుందంటే కంపల్సరీగా ఒక ఎడ్జ్ అనేది ఉండాలి, అటువైపు కానీ ఇటువైపు కానీ సైడ్స్లో. ఈ 2 సైడ్స్లో ఎడ్జ్ అనేది మనకు లేదు. ఈ 2 సైడ్స్లో ఇటువైపు ఒక ఎడ్జ్ ఉంది. సో ఇది తీసుకుంటాం మనం, ఇది తీసుకోం. ఈ ఫిగర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు రెఫరెన్స్ లైన్ డ్రా చేయండి, ఎక్స్ అండ్ వై. స్టేజ్ 1లో మనకి 2 ఫిగర్స్ డ్రా చేస్తాం, ఒకటి ఇనిషియల్ ఫిగర్, ఒకటి ఫైనల్ ఫిగర్. సో ఇప్పుడు మనం ఇనిషియల్ డ్రా చేయడానికి ఫ్రంట్ వ్యూలో డ్రా చేస్తామా లేదా టాప్ వ్యూలో డ్రా చేస్తామా అనేది ఎలా సెలెక్ట్ చేస్తాం. సో చూడండి, యాక్సిస్ పర్పెండిక్యులర్ టు, ఇక్కడ మన కండిషన్ ఉంది కదా, యాక్సిస్ ఈజ్ ఇంక్లైన్ టు హెచ్పి అన్నప్పుడు మేక్ ఇట్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అని వచ్చింది కండిషన్. అదే ఇక్కడ రాసిన యాక్సిస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నాను. సో పర్పెండిక్యులర్ టు హెచ్పి అంటే యాక్సిస్ అనేది బేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. పర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నా పర్పెండిక్యులర్ టు వీపీ అన్నా కానీ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా దేనికి ఉంటుంది, బేస్కి ఉంటుంది. సో మనం మామూలుగా ఏమనుకుంటాం, ఇది అనేది హెచ్పి అనుకుంటాం, కిందది. ఇటువైపు వాల్లా ఉందనుకోండి, అది వీపీ అనుకోండి అని చెప్తాను మీకు చాలాసార్లు. సో ఇప్పుడు యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉందన్నాడు హెచ్పికి, అంటే ఇది మన పొజిషన్ యాక్సిస్ది. ఇది యాక్సిస్ అనుకోండి, హెచ్పి అనుకోండి, ఇది దీనికి ఇలా ఉంటే హెచ్పి పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ కిందది ఇది బేస్ అవుతుంది. సో బేస్ మీకు ఫ్రంట్ వ్యూ నుంచి కనపడుతుందా, టాప్ వ్యూ నుంచి కనపడుతుందా? మీకు ఫ్రంట్ వ్యూ నుండి చూస్తే ఇలా కనపడిద్ది లైన్ లాగా, టాప్ వ్యూ నుండి చూస్తే మీకు ఇలా కనపడుతుంది ఫుల్. సో టాప్ వ్యూ నుండి స్టార్ట్ చేద్దాం. మన ఫిగర్ ఏంటి, ఇది. సో నేను పెంటాగాన్ ఇది ఎలా డ్రా చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేసే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో. సో అందుకని డైరెక్ట్ డ్రా చేస్తున్నాను.
నేను రఫ్గా డ్రా చేస్తున్నాను, మీరు మెజర్మెంట్స్ అన్ని వాడి నీట్గా చేయండి. సో ఇది నా పెంటాగాన్. సో దీనికి నేమ్స్ ఇచ్చుకుంటున్నాను ఏ, బి, సి, డి అండ్ ఈ. సో మనకి ఇప్పుడు సెంటర్ అనేది కనుక్కోవాలి. సెంటర్ అంటే ఎపెక్స్ అనమాట. దీనికి ఎపెక్స్ అనేది కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? నేను ప్రీవియస్ వీడియోలో ప్రిజంలో సెంటర్ ఎలా కనుక్కోవాలి చెప్పాను, పిరమిడ్లో సెంటర్ ఎలా కనుక్కోవాలి చెప్పాను. మనకి 2 రకాలుగా సెంటర్ కనుక్కుంటాం. అదేంటంటే మనకి బేస్ సైడ్స్ అనేవి మొత్తం ఈవెన్ సైడ్స్ ఉంటాయా, ఆడ్ సైడ్స్ ఉంటాయా అని చూసుకోవాలి. ఈవెన్ సైడ్స్ ఉంటే నేను లాస్ట్ వీడియోలో పిరమిడ్స్లో చెప్పాను, డైరెక్ట్గా ఇలా ఒక డయాగ్రామ్ అనేది ఇలా కలుపుకొని ఇలా ఒకటి కనుక్కుంటే మనకు వచ్చే సెంటర్. అది ఈవెన్ సైడ్స్ ఉన్నప్పుడు చేస్తాం. ఆడ్ సైడ్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం అంటే నేను ప్రిజమ్స్లో చెప్పినట్టు ఇప్పుడు ఎన్ని సైడ్స్ ఉన్నాయి దీనికి? ఆడ్ సైడ్స్ 1 2 3 4 5 ఆడ్ సైడ్స్ ఉన్నాయి మనకి. ఆడ్ సైడ్స్ ఉంటే ఎలా చేస్తామంటే, సో మనం ఒక సైడ్ తీసుకోండి, ఏదో ఒక సైడ్, 5 సైడ్స్లో ఏదో ఒక సైడ్ తీసుకొని దానికి మిడ్ పాయింట్ తీసుకోండి. సో మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఉందనుకోండి మిడ్ పాయింట్. సో దానికి ఆపోజిట్ ఎక్కడైతే కార్నర్ కానీ ఎడ్జ్ కానీ ఉందో దానికి కలపండి. దీన్ని టచ్ చేస్తూ, ఈ సెంటర్ పాయింట్ మనం టచ్ చేస్తూ. సరే ఇక్కడ సెంటర్ లేదు, ఇప్పుడు మనం కనుక్కోవాలి కాబట్టి మిడ్ పాయింట్ కనుక్కొని దానికి ఉన్న సైడ్కి అలా కలుపుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ కానీ ఎటో సైడ్ ఇంకో మిడ్ పాయింట్ తీసుకోండి. నేను ఈ సైడ్లో మిడ్ పాయింట్ తీసుకుంటున్నాను, ఈ లెంత్లో ఈ ఎడ్జ్లో ఒక మిడ్ పాయింట్ తీసుకొని దీనికి కలుపుతున్నాను. సో ఈ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో ఇది నా ఎపెక్స్ సెంటర్. నేను ఎపెక్స్ సెంటర్ కానీ ఓతో డినోట్ చేస్తాను. సో ఇప్పుడు దీని నుంచి ఓ నుంచి మిగిలిన అన్నిటికి కలపండి. ఓఏ, ఓబి, ఓసి, సో అన్నీ కలిసి మిగిలినవి. సో ఇది తర్వాత రబ్ చేసేయండి, మీరు పెన్సిల్తో డ్రా చేస్తారు కాబట్టి నేను రఫ్గా డ్రా చేశాను. సో ఇది జస్ట్ మన రెఫరెన్స్ కోసం తీసుకుంటాం. మిగిలిన అన్ని పాయింట్స్గా వచ్చిన పాయింట్తో మిగిలిన అన్ని పాయింట్స్ కలుపుకోండి. సో అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి టాప్ వ్యూలో డ్రా చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వీటిని పైకి ప్రొజెక్ట్ చేయాలి ఫ్రంట్ వ్యూలో డ్రా చేయడానికి. సో పైకి ప్రొజెక్ట్ చేయండి. మనకి హెచ్పిలో ఏమని చెప్పాడు? రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు. రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఏంటి? హెచ్పి మీద డ్రా చేయాలి, హెచ్పికి టచ్ అవుతూ డ్రా చేయమని చెప్పాడు ఫిగర్ అనేది. సో నేను హెచ్పి వరకు పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ సిఈ అనేది ఒకే లైన్ మీద వస్తాయి స్కేల్తో మీరు ప్రొజెక్ట్ చేస్తే. నెక్స్ట్ పైకి ప్రాజెక్ట్ చేసినప్పుడు డి అనేది ఒక లైన్ మీద వస్తుంది. సో ఇప్పుడు వీటికి టచ్ చేస్తూ ఒక లైన్ అనేది డ్రా చేయండి. మీకు ఈవెన్ సైడ్స్లో యాక్సిస్ అనేది వీటితో పాటు వచ్చేస్తుంది ఒక లైన్లోనే. సిఈతో పాటేనే మీకు యాక్సిస్ అనేది వచ్చేసిద్ది ఈవెన్ సైడ్స్ ఉంటే. సపరేట్గా ఏం రాదు యాక్సిస్ అనేది. ఆడ్ సైడ్స్ ఉన్నప్పుడు మాత్రమే యాక్సిస్ అనేది సపరేట్ లైన్లో వస్తుంది. పిరమిడ్స్లో మీరు చూసారు యాక్సిస్ అనేది ఈవెన్ సైడ్ కాబట్టి సపరేట్ లైన్లో ఏం రాలేదు పిరమిడ్ ప్రాబ్లంలో. లాస్ట్ వీడియోలో ప్రిజం ప్రాబ్లంలో సపరేట్గా డ్రా చేశాను. సో అలా ఈవెన్ సైడ్స్ అయితేనేమో కలిపి వచ్చేసిద్ది, ఆడ్ సైడ్స్ అయితేనేమో కలిపి రాదు, సపరేట్గా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎపెక్స్ అనేది సపరేట్గా ఉంది. సో సపరేట్గా దీనికంటూ ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసి ఇక్కడికి వచ్చింది పాయింట్. సో మనకి ఏమని చెప్పాడు? యాక్సిస్ లెంత్ ఎంత ఇచ్చాడు చూడండి. యాక్సిస్ లెంత్ ఎంత ఇచ్చాడు? 80 mm ఇచ్చాడు. క్వశ్చన్లో చూడండి, సైడ్ ఇచ్చాడు, తర్వాత 80 mm అన్నాడు. 80 mm ఈజ్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అన్నాడు. సో ఇక్కడ నుంచి స్కేల్ తీసుకొని 80 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. 80 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. తర్వాత ఇవన్నీ కలపండి. సో ఇలా ఎన్ని పాయింట్స్ కలిపిన తర్వాత మనం ఏదైతే ఎపెక్స్ లైన్ డ్రా చేసామో ఇదొక ఎపెక్స్, ఇదొక ఎపెక్స్, ఇది మన బేస్ ఫ్రంట్ వ్యూలో. సో నేను ఏం చెప్పాను? ఎపెక్స్ నుంచి బేస్కి లైన్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను, ఇమాజినరీ. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? ఇలా అని చెప్పాను, ఒక పెద్ద లైన్ ఒక చిన్న లైన్ లాగా. సో అలా డ్రా చేయాలి. సో ఇలా ఒక ఇమాజినరీ లైన్లో డ్రా చేయాలన్నమాట, డాటెడ్ లైన్ లాగా. సో ఇప్పుడు ఇది ఓ అయినప్పుడు ఎపెక్స్ అనేది ఫ్రంట్ వ్యూలో ఏమైంది? ఓ డాష్. నెక్స్ట్ ఇలా ఉంది. సో మనకి కింద నుంచి పైకి అనాలి, ఎందుకంటే డాషెస్ వచ్చేటట్టు అనాలి కాబట్టి. కింద నుంచి పైకి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఏం తగులుతుంది? బీ డాష్. అంటే మనకు బీ డాష్ కనపడుతుంది, ఏ డాష్ కనపడట్లేదు. సో బీ డాష్ ఆఫ్ ఏ డాష్. నెక్స్ట్ పైన కింద నుంచి పైకి సి డాష్ ఆఫ్ ఈ డాష్. నెక్స్ట్ డి డాష్. సో ఇప్పుడు ఇది డ్రా చేసాం. ఇది మన ఇనీషియల్ పొజిషన్ అనమాట. ఇప్పుడు ఫైనల్ పొజిషన్ డ్రా చేయాలి, ఎందుకంటే స్టేజ్ 1 ప్రాబ్లం కాబట్టి ఇంక్లైన్తో డ్రా చేయాలి. మనం ఫస్ట్ ఇలా ఉందనుకున్నాం లైన్, ఇప్పుడు దీన్ని ఇంక్లైన్ చేస్తాం. సో ఎలా ఎక్కడ ఇంక్లైన్ చేస్తాం? హెచ్పి మీద ఇంక్లైన్ చేస్తాం, ఎందుకంటే యాక్సిస్ని ఇంక్లైన్ చేయముందు ఎక్కడ హెచ్పి మీద ఇంక్లైన్ చేయమన్నాడు. యాక్సిస్ అనేది 40 degrees హెచ్పిలో ఇంక్లైన్ అయింది అన్నాడు కాబట్టి హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ అంటే ఇది. సో దీన్ని ఇంక్లైన్ చేయాలి.
ఈ యాక్సిస్ అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్గా ఉంది. దీన్ని 40 డిగ్రీస్ ఇంక్లైన్ చేస్తే ఇలా వంగిద్ది అనమాట. సో ఫస్ట్ మనం డైరెక్ట్గా యాక్సిస్ని ఉంచాం, ఫస్ట్ మనం ఈ బేస్ని ఉంచుతాం. ఈ బేస్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్లైన్ చేస్తాం. యాక్సిస్ని 40 డిగ్రీస్ ఇంక్లైన్ చేయమన్నాడు అంటే మనం బేస్ ఎంత ఇంక్లైన్ చేయాలి, దానికి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు యాక్సిస్ 40 డిగ్రీస్ అనుకోండి, మనకు యాక్సిస్ అనేది బేస్కి ఎప్పుడైనా పర్పెండిక్యులర్గా ఉండిద్ది. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్. సో యాక్సిస్ని ఎప్పుడైనా ఎంత ఇంక్లైన్ చేయమంటే 90 - 40 వేసుకోండి. ఇప్పుడు 40 డిగ్రీస్ ఇంక్లైన్ చేయమన్నాడు కదా, 90 డిగ్రీస్ - 40 అంటే ఎంత వస్తుంది, 50 డిగ్రీస్ వస్తుంది. బేస్ని మనం 50 డిగ్రీస్ ఇంక్లైన్ చేయాలి. అదే 30 డిగ్రీస్ యాక్సిస్ని ఇంక్లైన్ చేయమంటే క్వశ్చన్లో, అప్పుడు 90 - 30 వేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 60 డిగ్రీస్. అప్పుడు బేస్ని మీరు 60 డిగ్రీస్. సో అలా చేయాలన్నమాట. మీకు యాక్సిస్ ఎంతైతే యాంగిల్ ఇచ్చి అంత ఇంక్లైన్ చేయమని చెప్తాడు, బేస్కి దానికి 90 - వేసుకొని ఎంతైతే వచ్చిందో అంత ఇంక్లైన్ చేయాలి బేస్ని. బేస్ అంటే ఇది. సో దీన్ని పక్కన గీస్తున్నాను ఇంక్లైన్ చేసి. సో ఫస్ట్ ఒక పాయింట్ని పెట్టుకుంటున్నాను, B'(A' ఉంది కదా, సో ఇక్కడ B'(A' పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇప్పుడు ప్రొట్రాక్టర్ పెట్టుకుంటాను ఈ పాయింట్ దగ్గర. పెట్టుకొని మనం ఎంత అనుకున్నాం, 50 డిగ్రీస్. ఎందుకంటే మన క్వశ్చన్లో 40 డిగ్రీస్ ఇచ్చాడు, 90 - 40 అంటే 50 డిగ్రీస్. ప్రొట్రాక్టర్ తీసుకొని 50 డిగ్రీస్తో ఒక లైన్ కొడతాను ఇలా. ఒట్టి కంపాస్ తీసుకుంటాను. కంపాస్ తీసుకొని B'(A' నుంచి D' వరకు రేడియస్ తీసుకొని B'(A' సెంటర్ చేసుకొని ఒక ఆర్క్ కొట్టుకుంటాను. సో వచ్చింది నాకు D'. నెక్స్ట్ B'(A' నుంచి C', ఆ C'(కి రేడియస్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ కొట్టుకుంటాను ఇక్కడ నుంచి. సో ఇది నా C'(E'). సో నెక్స్ట్ B'(A' నుంచి O' వరకు రేడియస్ తీసుకుంటాను. సో అది ఇక్కడ పెట్టుకొని B'(A' దగ్గర ఒక ఆర్క్ కొడతాను. నెక్స్ట్ D' నుంచి O' వరకు రేడియస్ తీసుకొని D' నుంచి ఒక ఆర్క్ కొడతాను. తర్వాత వీటన్నిటిని కలుపుతాం ఆర్క్ నుంచి మిగిలిన వాటికి. సో కలిపిన తర్వాత మనకి ఇంకోటి ఏముంది, ఇక్కడ యాక్సిస్ అనేది ఉంది, యాక్సిస్ లైన్ అనేది ఎపెక్స్ నుంచి ఈ ఎపెక్స్కి. సో ఇక్కడ ఒక డాటెడ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను, ఒక పెద్ద లైన్ ఒక చిన్న లైన్. దీనికి పక్కన ఉంది కాబట్టి దీని పక్కన. సో ఇలా డ్రా చేసిన తర్వాత సో ఇది కిందకి దా తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇది బేస్ లైన్కి టచ్ అవ్వాలి, రిఫరెన్స్ లైన్కి. సో దీని ఎంత అన్నాడు, ఇదే మన యాక్సిస్ మనకు ఇంక్లైన్ చేయమంది. ఇది ఎంత ఇంక్లైన్ చేయమని చెప్పి క్వశ్చన్లో 40 డిగ్రీస్. సో 40 డిగ్రీస్ ఇంక్లినేషన్ వేసాను ఇక్కడ. ఇది మనం ఎంత ఇంక్లైన్ చేసాం, 50 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ వ్యూలో డ్రా చేసాం ఇంక్లైన్ చేసి. ఇప్పుడు దీన్నే టాప్ వ్యూలో డ్రా చేయాలి. సో టాప్ వ్యూలో డ్రా చేయాలంటే వీటిని కిందకు ప్రొజెక్ట్ చేయండి. సో ఇలా కిందకు ప్రొజెక్షన్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత వీటిని కూడా లెఫ్ట్ సైడ్కి ప్రొజెక్ట్ చేయండి. సో ఇది A', సో ఇది అండ్ O అండ్ D ఇది. సో ఇది మనకు B. నెక్స్ట్ ఇది లాస్ట్ మనకు C. సో ఇలా ప్రొజెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి పెట్టుకోండి. O అనేది ఈ లైన్లో ఉంది, ఇటేమో ఈ లైన్లో ఉంది, అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ B'(A' ఉంది. సో B ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో B అనేది ఈ లైన్. సో ఇది B. నెక్స్ట్ A ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో ఇది A. నెక్స్ట్ E ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది E. నెక్స్ట్ C ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ D ఎక్కడ ఉంది, ఈ లైన్ ఇక్కడ. సో ఇలా పాయింట్స్ అనేవి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఇది అన్నిట్లాగా రాదు. పోయినసారి మనం తీసుకున్న ప్లేన్స్ వీడియోస్లో వాటిల్లో రాదు ఇది, ఎందుకంటే మనం ఇది డిఫరెంట్గా చేస్తాం ఇది. ఎందుకంటే మనం టాప్ వ్యూ నుండి చూసినప్పుడు ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు యాక్సిస్ అనేది 40 డిగ్రీస్ ఇంక్లైన్ అయింది, అంటే మనకు బేస్ కూడా ఇంక్లైన్ అయింది. ఇప్పుడు మామూలుగా అయితే మీరు బేస్ టాప్ వ్యూ నుంచి ఇలా చూసారనుకోండి, ఇంక్లైన్ అయితే 40 డిగ్రీ ఇలా కనపడుతుంది మీకు. అంటే ఒక సైడ్ కనపడుద్ది కానీ బేస్ వైపు, ఇంకో సైడ్ అనేది మీకు మెర్జ్ అయిపోయి కనపడుద్ది, సరిగ్గా కనపడదు. సో అందుకని మీకు ఒక సైడ్ బేస్ మాత్రమే సరిగ్గా వచ్చింది, ఇంకో మిగిలింది కొంచెం వంగి అలా వచ్చింది. సో డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఎలా డ్రా చేస్తారంటే, ఎప్పుడైనా మీకు ఫ్రంట్ వ్యూలో కనుక ఫిగర్ వచ్చిందనుకోండి ఇంక్లైన్ చేయమని, ఫ్రంట్ వ్యూలో ఇంక్లైన్ చేసిన తర్వాత మీరు పెట్టిన పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ని పైన నుంచి కింద కనండి. ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో డాషెస్ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా అంటే డాషెస్ పోతాయి. సో మీకు అప్పుడు ఏదైతే తగులుతాయో ఫస్ట్ అవి డార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు D' తగిలింది. పైన నుంచి యాక్సిస్ లైన్ వరకు ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని డార్క్ చేసుకోండి.
సో మనం ఎందుకంటే డాషెస్ ఉన్నాయి కాబట్టి ఇలా అన్నప్పుడు మనకి ఫస్ట్ తగిలేది ఇటువైపు తగిలిద్ది. ఇటువైపు నుంచి యాక్సిస్ లైన్ వరకు, యాక్సిస్ లైన్ అంటే ఇది, ఇక్కడ వరకు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వీటిని డార్క్ చేసుకోండి. సేమ్ ఉన్నాయి, డి ఉంది, నెక్స్ట్ సి అండ్ ఈ ఉన్నాయి. సో డి నుంచి సికి డార్క్ చేయండి ఒక లైన్, డి నుంచి ఈకి ఒక లైన్ డార్క్ చేయండి. ఎందుకు ఇలాగంటే సో మనకి కొన్ని డాటెడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని డార్క్ లైన్స్ ఉంటాయి. సో డార్క్ లైన్స్ ఎక్కడికి వేయాలి, డాటెడ్ లైన్స్ ఎక్కడికి వేయాలని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఫ్రంట్ వ్యూలో మీకు ఎప్పుడైనా ఇలా అనండి పైనుంచి, ఎందుకంటే డాషెస్ పోవడానికి అనుకోండి. ఇలా అన్నప్పుడు మీకు ఏదైతే తగిలిద్దో అక్కడ నుంచి యాక్సిస్ లైన్ వరకు, యాక్సిస్ లైన్ మధ్య ఏవైతే పాయింట్స్ ఉంటాయో మీకు వాటిని డార్క్ చేసుకోండి ఎప్పుడైనా కానీ. అదే టాప్ వ్యూలో ఉంటే కింద నుంచి పైకి అనండి. సో ఇక్కడ నుంచి పైకి అనండి, ఇక్కడ నుంచి యాక్సిస్ లైన్ వరకు ఏ పాయింట్స్ ఉంటే వాటిని డార్క్ చేసుకోండి అలా. సో ఇప్పుడు ఫ్రంట్ వ్యూ కాబట్టి పైనుంచి యాక్సిస్ లైన్ వరకు ఏవైతే ఉన్నాయో వాటిని డార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ సో ఇక్కడ వరకు డార్క్ చేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, బీ డాష్ ఆఫ్ ఏ డాష్ ఉంది యాక్సిస్ లైన్కి ముందు. అంటే యాక్సిస్ లైన్ అనేది మనకి, యాక్సిస్ అనేది దేని మీద అయితే బేస్ అయిద్దో వాటిని డాటెడ్ చేసుకోండి. సో దీనికి ఒకటి ఉంది కండిషన్ ఏంటంటే, సో ఇప్పుడు బీ డాష్ ఆఫ్ ఏ డాష్ కదా, దీన్ని డాటెడ్ చేయండి చెప్తాను. ఎందుకంటే ఈ యాక్సిస్ మొత్తం దేని మీద అయితే బేస్ అయిద్దో, ఇప్పుడు ఇదంతా రిఫరెన్స్ లైన్ మీద దేని మీద బేస్ అయ్యి ఉంది, ఈ పాయింట్ మీద బేస్ అయ్యి ఉంది. ఈ పాయింట్ ఏంటి, బీ డాష్ ఆఫ్ ఏ డాష్, దాన్ని డాటెడ్ లైన్గా చేసుకోండి. సో బీ నుంచి ఏకి డాటెడ్ లైన్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఈని ఏని అలాగే ఈ బీని ఈ సిని కలపాలి మనం. ఎలా కలుపుతాం, డాటెడ్ లైన్లో కలుపుతామా డార్క్లో కలుపుతాం అనేది కండిషన్స్ ఉంటాయి. అదేంటంటే ఈకి కనుక సైడ్కి, సైడ్ అంటే ఇది, సైడ్కి కనుక పాయింట్ ఉంటే, సో సైడ్కి కనుక పాయింట్ ఉంటే ఎప్పుడైనా ఈ అనే కాదు ఏ పాయింట్కైనా సైడ్కి కనుక పాయింట్ ఉంటే దాన్ని డార్క్ చేసుకోండి. ఇలా వచ్చినప్పుడు అవుట్ సైడ్కి కనుక వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ కానీ అలా పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని కూడా డార్క్ చేసుకోండి, డార్క్ లైన్ డ్రా చేయండి. ఎప్పుడైతే మీకు ఇన్ లైన్ అనేది వస్తుంది అనుకోండి, ఇన్ అనేది వచ్చింది అనుకోండి, ఇన్ అంటే వీటికి లోపల వైపు వచ్చినట్టు. సో ఇది ఇప్పుడు లోపల ఉంది, ఇది దీనికి లోపల ఉంది. అవుట్ సైడ్ అంటే ఎలా అయితే బయటో, ఇది లోపల ఇన్ అంటే. అలా వచ్చినప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే డాటెడ్ లైన్ డ్రా చేయండి. మిగిలినప్పుడల్లా సైడ్ వచ్చినా కానీ అవుట్ సైడ్ వచ్చినా కానీ డార్క్ లైన్స్ డ్రా చేయండి. సీకైనా అంతే, సైడ్ వచ్చినా అవుట్ సైడ్ వచ్చినా డార్క్ లైన్, ఇన్ వచ్చినప్పుడు మాత్రమే డాటెడ్ లైన్ డ్రా చేయాలి. సో డాటెడ్ లైన్ డ్రా చేయండి ఇక్కడ. సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఓ పాయింట్, ఇది ఓ లైన్ కదా, ఇది ఓ పాయింట్. ఇప్పుడు ఈ ఓ పాయింట్కి కలపాలన్నీ. సో ఎలా కలుపుతాం, ఫస్ట్ ఓ నుంచి డీకి కలపాలి. ఓ నుంచి డీకి డార్క్ లైన్ కలుపుతామా డాటెడ్ లైన్ కలుపుతామా. డీకి రెండు వైపులు ఉన్నాయి కదా, ఇటువైపు డార్క్ లైన్ ఉంది, ఇటువైపు డార్క్ లైన్ ఉంది కాబట్టి డార్క్ లైనే కలుపుతాం. రెండు వైపులు డార్క్ లైన్లు ఉన్నాయి కాబట్టి మనం డార్క్ లైనే కలపాలి. ఇప్పుడు అలాగే ఈకి కలుపుతాం. ఈకి ఎలా కలుపుతాం, ఈకి ఒకవైపు డాటెడ్ లైన్ ఉంది, ఇంకోవైపు డార్క్ లైన్ ఉంది, అయినా కానీ మనం డార్క్ లైన్ డ్రా చేయాలి. ఒకవైపు డాటెడ్ లైన్ ఒకవైపు డార్క్ లైన్ ఉన్నా కానీ డార్క్ లైనే డ్రా చేయాలి. సో సికి డార్క్ లైన్ ఉంది, డాటెడ్ లైన్ ఉంది, సో డార్క్ లైన్. ఇప్పుడు ఏకి, సో ఏ చూసుకోండి, ఇటువైపు డాటెడ్ లైన్ ఉంది, ఇటువైపు డాటెడ్ లైన్ ఉంది. సో అందుకని నేను డాటెడ్ లైన్ కలుపుతాను. సో బీకి కూడా ఇటువైపు డాటెడ్ లైన్ ఉంది, ఇటువైపు డాటెడ్ లైన్ ఉంది. సో అందుకని నేను డాటెడ్ లైన్ కలుపుతాను. రెండు వైపులు డాటెడ్ లైన్స్ ఉన్నాయి అనుకోండి పాయింట్స్, అప్పుడు మనం ఓ నుంచి డాటెడ్ లైన్ డ్రా చేయాలి. ఒకవైపు డార్క్ లైన్ ఒకవైపు డాటెడ్ లైన్ ఉన్న, రెండు వైపు డార్క్ లైన్స్ ఉన్నాయి కానీ మనం డార్క్ లైన్సే కలపాలి. రెండు వైపులు డాటెడ్ లైన్స్ ఉన్న పాయింట్స్కి మాత్రం మనం డాటెడ్ లైన్ కలపాలి ఓ నుంచి. సో మీకు ఇలా వచ్చింది ఫిగర్ అనేది. మీకు ఈ ఓ పాయింట్కి డాటెడ్ లైన్ కలిపాను కదా ఓ నుంచి ఏకి, ఇది కూడా లోపల రావాలి మీకు డాటెడ్ లైన్ అనేది ఓ నుంచి ఏకి. నేను రఫ్గా డ్రా చేశాను కాబట్టి బయటకు వచ్చింది నా పాయింట్, అందుకే బయట డ్రా చేశాను. డార్క్ లైన్స్ బయట వచ్చేటట్టు చూడండి, డాటెడ్ లైన్స్ లోపల వచ్చేటట్టు చూడండి, ఎందుకంటే ఈ పాయింట్ అనేది పెద్దది కాబట్టి మనకు బయట రావాలి. సో ఇలా డ్రా చేసుకోండి. సో ఇది పిరమిడ్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రిజం ప్రాబ్లం ఒకటి చెప్తాను, మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఇది వచ్చేసరికి ప్రిజం ప్రాబ్లం. సో ఏమి ఇచ్చాడు, హెక్సాగనల్ ప్రిజం ఆఫ్ సైడ్ 25 mm అన్నాడు. సో మనం డ్రా చేయముందు ఏంటి, హెక్సాగనల్ ప్రిజం. సో దాని సైడ్ ఇచ్చాడు 25 mm అండ్ యాక్సిస్ లెంత్ ఇచ్చాడు 65 mm. సో ఇది వచ్చేసరికి సైడ్, ఇది వచ్చేసరికి యాక్సిస్, అండ్ హ్యాజ్ ఇట్స్ యాక్సిస్ ఇంక్లైన్డ్ 35 degrees టు VP. సో యాక్సిస్ ఏమని చెప్పాడు, 35 degrees VPకి ఇంక్లైన్ అయిందని చెప్పాడు. ఆన్ ఇట్స్ కార్నర్ అండ్ ప్యారలల్ టు HP. కార్నర్ మీద ఇందాక ప్రాబ్లంలో మనకి ఎడ్జ్ బేస్ అయి ఉందని చెప్పాడు,
దాని మీద. ఇప్పుడు కార్నర్ బేస్ ఏముందని చెప్పాడు అండ్ ప్యారలల్ టు హెచ్పి అన్నాడు. సో ఇది మనకి గివెన్ డేటా. దీన్ని బట్టి మనం 2 ఫిగర్స్ డ్రా చేసుకుని అందులో ఏ సెలెక్ట్ చేయాలో ఫస్ట్ చూద్దాం. సో హెక్సాగనల్ ప్రిజం అన్నాడు. హెక్సాగనల్ ప్రిజంలో మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఇది ఫిగర్ 1, ఇది ఫిగర్ 2. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏం డ్రా చేయొచ్చు అంటే, ఏం డ్రా చేయాలంటే కార్నర్ అని చెప్పాడు. కార్నర్ అనేది బేస్ ఏమిటిది అని చెప్పాడు. సో మనకి ఒక సైడ్ అనేది కంపల్సరీగా కార్నర్ ఉండాలి, లేదా 2 సైడ్లు కార్నర్ ఉన్నా పర్లేదు, ఒక సైడ్ కార్నర్ కంపల్సరీ ఉండాలి. సో ఈ 2 ఫిగర్స్లో మనకు కార్నర్ అనేది ఎక్కడ ఉందో చూడండి. సో ఈ 2 కార్నర్స్ ఈ ఫిగర్లో. సో ఇది మనకు పని చేసిద్ది. ఈ 2 మనకి ఎక్కడ ఎడ్జెస్ ఉన్నాయి, కార్నర్స్ లేవు. సో అందుకని ఇది మనం తీసుకోం. మనకి అడిగాడు క్వశ్చన్లో కార్నర్ అని మెన్షన్ చేశాడు కాబట్టి కార్నర్ ఉన్న ఫిగర్ ఇదే కాబట్టి ఇది తీసుకుంటాం హెక్సాగన్లో. సో ఇప్పుడు రెఫరెన్స్ లైన్ డ్రా చేయండి, ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో డ్రా చేయాలా, టాప్ వ్యూలో డ్రా చేయాలా అనేది ఎలా చూసుకుంటాం అంటే, యాక్సిస్ దేనికి ఇంక్లైన్ అయింది అని చెప్పాడు, వీపీకి. ఎంతో 35 degrees. యాక్సిస్ వీపీకి ఇంక్లైన్ అయిందంటే మనకి కింద నోట్లో ఏం చెప్పాను, యాక్సిస్ వీపీకి ఇంక్లైన్ అయిందంటే పర్పెండిక్యులర్ టు వీపీ అనుకోమని చెప్పాను. అంటే యాక్సిస్ అనేది వీపీకి పర్పెండిక్యులర్గా ఉందని అనుకోమని చెప్పాను. సో ఇది వచ్చేసరికి హెచ్పి. ఇటు ఒక వాల్లో ఉందనుకోండి, అది వీపీ అనుకోండి. సో యాక్సిస్ ఇలా పెడితే వీపీకి అనేది యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా అవుతున్నట్టు, ఎందుకంటే గుచ్చుకుంటున్నట్టుంది కాబట్టి పర్పెండిక్యులర్గా ఉండిద్ది వీపీకి. ఇది వీపీ వాల్ అనుకోండి, యాక్సిస్ గుచ్చినట్టుంది కాబట్టి పర్పెండిక్యులర్. సో అప్పుడు వాల్ అనేది వీపీ అనుకోమన్నాను. అప్పుడు వీపీ ఎలా కనపడుతుంది మనకి, ఇలా కనపడిద్ది. వీపీ అనేది బేస్. మనకి యాక్సిస్ దేనికైతే గుచ్చుకునిద్దో అది మన బేస్. సో బేస్ అనేది ఫ్రంట్ వ్యూ నుంచి కనపడుతుందా, టాప్ వ్యూ నుంచి కనపడుతుందా? ఎగ్జాక్ట్లీ ఫ్రంట్ వ్యూ. టాప్ వ్యూ నుంచి అయితే లైన్లా కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ నుంచి అయితే ఇలా కనపడుతుంది. సో ఫ్రంట్ వ్యూ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫ్రంట్ వ్యూ ఏది రెండిట్లో మనకి ఇది. సో ఫస్ట్ ఏ ఫిగర్ డ్రా చేయాలనుకున్నాం, ఇది. సో హెక్సాగన్ ఎలా డ్రా చేయాలి మీకు ఇంతకుముందు చెప్పాను. సో అందుకని డైరెక్ట్ డ్రా చేసేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆన్ హెచ్పీ కానీ ఆన్ వీపీ అని అనలేదు, అందుకని రిఫరెన్స్ లైన్ కొంచెం పైన తీసుకున్నాను, ఎంతో కొంత లెంగ్త్తో. సో ఇలా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత వీటికి నేమ్స్ ఇచ్చుకోండి. ఇది ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్, ఈ డాష్, ఎఫ్ డాష్. సో ఇప్పుడు దీనికి సెంటర్ కానీ ఎపెక్స్ ఏదైనా అనొచ్చు. సో అది కనుక్కోవాలి మనం. దీనికి మీకు చెప్పాను ఇందా ప్రాబ్లంలో ఈవెన్ సైడ్స్ ఆడ్ సైడ్స్ బట్టి. సో ఈవెన్ సైడ్ ఆడ్ సైడ్ ఇది 1 2 3 4 5 6 మొత్తం మనకు 6 సైడ్స్ ఉన్నాయి దీంట్లో. అంటే మనకి ఇది ఈవెన్ సైడ్. ఈవెన్ సైడ్లో ఎలా కనుక్కోవాలని చెప్పాను, 2 డయాగ్నల్స్ని జాయిన్ చేస్తే వచ్చేది మన సెంటర్. సో నేను ఏదో 2 డయాగ్నల్స్ జాయిన్ చేస్తున్నాను. సో ఎఫ్ నుంచి సికి ఒక లైన్ కొడతాను, బి నుంచి ఈకి ఒక లైన్ డ్రా చేస్తాను. ఎక్కడైతే మీట్ అవుతుందో ఇది మన ఎపెక్స్. సో మీరు ప్రిజమ్స్లో వచ్చేసరికి మనకి ట్రయాంగిల్స్లో అంటే మనకి పిరమిడ్స్లో వచ్చేసరికి ఒక ఎపెక్స్ అండ్ ఒక బేస్ ఉంటుంది. కానీ మనకు ప్రిజమ్స్లో ఇంట్రడక్షన్ వీడియోలో మొత్తం చెప్పాను దీని గురించి. మనకు ప్రిజమ్స్లో వచ్చేసరికి 2 బేసెసే ఉంటాయి. నేను నా లాస్ట్ వీడియోస్లో కూడా ఒక ప్రాబ్లం చేశాను ప్రిజమ్ మీద. 2 బేస్లు ఉంటాయి దీని మీద. అంటే మనం 2 బేసులు డ్రా చేయాలి. మనకి ఎపెక్స్ అనేది ఎక్కడ రాదు ఇక్కడ. సో అంటే మనకు ఒక పాయింట్ ఇలా పెట్టుకొని అన్ని జాయిన్ చేయడం అలా ఏమి ఉండదు, ఇక్కడ 2 బేస్లే వస్తాయి. సో అందుకని మనం బేసెస్ డ్రా చేయాలి. సో ఫస్ట్ వీటికి కింద ప్రొజెక్ట్ చేయండి. సో ఎఫ్ బి ఒకే లైన్ మీద వస్తాయి. నెక్స్ట్ ఈ అండ్ సి ఒకే లైన్ మీద వస్తాయి. నెక్స్ట్ డి ఒకే లైన్ మీద వస్తుంది. సో ఇప్పుడు వీటిని టచ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేయండి. ఇది మన ఫస్ట్ బేస్. సో ఇది మన యాక్సిస్. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ డార్క్ చేయండి, ఎందుకంటే ఒక బేస్ నుంచి ఇంకో బేస్కి మాత్రమే మనకి ఇమాజినరీ లైన్ ఉంటుంది, ఇక్కడ నుంచి కాదు. ఇది మన టాప్ వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇది ఫస్ట్ బేస్. సెకండ్ బేస్కి ఈ బేస్ నుంచి సెకండ్ బేస్కి మనం డాటెడ్ లైన్ డ్రా చేయాలి, యాక్సిస్ లైన్ అనేది. సో ఇప్పుడు సెకండ్ బేస్ ఎక్కడ ఉందని చెప్పాడు, యాక్సిస్ బట్టి చెప్పాడు. యాక్సిస్ లెంత్ ఎంత 65 mm అన్నాడు. సో ఇక్కడ నుంచి స్కేల్ యూస్ చేసి 65 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని సేమ్ అక్కడ ఇంతే ఒక హారిజాంటల్ లైన్ అనేది కొట్టుకోండి. సో ఈ పాయింట్స్ని స్ట్రైట్గా జాయిన్ చేయండి వీటికి. సో మీకు లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, మనకు 2 బేస్లు ఉంటాయి కాబట్టి ప్రిజంలో మనం ఏబిసిడీలతో పాటు 1 2 3 కూడా పెట్టుకోమని చెప్పాను. సో ఇక్కడ 1 డాష్, 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్ అండ్ 6 డాష్. సో ఇప్పుడు ఈ 2 బేస్లు ఒక బేస్లోనే ఏబిసిడీలు వస్తాయి, ఇంకో బేస్లోనే 1 2 3 వస్తాయి.
సో ఏ బేస్కి ఏబిసిడీలు వస్తాయి, ఏ బేస్కి 1 2 3 వస్తాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏ బేస్కి వస్తాయి ఎగ్జాక్ట్లీ బయట ఏవైతే ఉన్నాయో బ్రాకెట్లో కాకుండా బయట ఉన్నవి మనకు లాస్ట్లో వస్తాయి, బ్రాకెట్లో ఉన్నాయి మనకు ఫస్ట్ వస్తాయి. సో ఏబిసిడీలు బయట ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బయట ఏం వస్తాయి మనకి ఏబిసిడీలు వస్తాయి. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయేసాను. ఇక్కడ ఏ చూసుకొని వేయాలి కదా, ఇలా పైనుంచి కింద కనండి. ఏవైతే తగులుతాయో అవి మనకు బయట వస్తాయి, తగలంది బ్రాకెట్లో వస్తాయి. ఎఫ్ ఆఫ్ బి ఇది మనకి ఎపెక్స్ లైన్, ఇది యాక్సిస్ లైన్ అనమాట. నెక్స్ట్ సి ఆఫ్ ఈ ఆఫ్ సి, ఎందుకంటే ఈ ఫస్ట్ తగిలింది సి తగలదు, సో అందుకని ఇది ఈ ఆఫ్ సి పాయింట్. నెక్స్ట్ డి, సో ఇది మనకి యాక్సిస్ లైన్. సో ఇలా ఒక పెద్ద లైన్ ఒక చిన్న లైన్ డ్రా చేయండి. సో ఇది ఓ కాబట్టి ఇది ఓ డాష్. సో ఇలా డ్రా చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇది 1, నెక్స్ట్ 6 తగులుతుంది, 2 తగలట్లేదు, సో 6 ఆఫ్ 2. సో నెక్స్ట్ 5 తగులుతుంది, 3 తగలట్లేదు, సో 5 ఆఫ్ 3. నెక్స్ట్ 4 తగులుతుంది. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు, యాక్సిస్ని ఇంక్లైన్ చేయమని చెప్పాడు. ఎక్కడ వీపీలో. వీపీ అంటే ఏంటి, టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే ఇది. సో మనకి వీపీలో ఏదైతే ఫిగర్ ఉందో దాన్ని ఇంక్లైన్ చేయాలి. అప్పుడు ఎంత ఇంక్లైన్ చేయమని చెప్పాడు, 35 degrees. సో 35 degrees ఇంక్లైన్ చేయమని చెప్పాడు. ఏది యాక్సిస్ లైన్. యాక్సిస్ లైన్ 35 degrees ఇంక్లైన్ చేయమని చెప్తే బేస్ ఎంత ఇంక్లైన్ చేయమని చెప్పాను, ఎగ్జాక్ట్లీ 90 - 35 అంటే మనకు 55 degrees. బేస్ని మనం 55 degreesకి ఇంక్లైన్ చేయాలి. సో మనం ఇటువైపు నుంచి ఇంక్లైన్ చేయొచ్చు, ఇటువైపు నుంచి ఇంక్లైన్ చేయొచ్చు. ఇటు ఇంక్లైన్ చేసినా ఏ ప్రాబ్లం లేదు, కాకపోతే మనం ఇటు ఇంక్లైన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. సో నేను రెఫరెన్స్గా నా ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ పెట్టుకుంటున్నాను సైడ్కి. సేమ్ ఒకే లైన్లో రావాలి. వచ్చిన తర్వాత ప్రొట్రాక్టర్ యూస్ చేస్తాను. యూస్ చేసి బేస్ అంతా 55 degrees. సో ఇక్కడ పాయింట్ పెట్టుకొని 55 degreesలో ఒక లైన్ కొడతాను. కొట్టి కంపాస్ తీసుకుంటాను. 1 నుంచి 4 రేడియస్ తీసుకొని 4 దగ్గర ఒక పాయింట్, 1 నుంచి 5 ఆఫ్ 3 దగ్గర ఒక రేడియస్ తీసుకొని 5 ఆఫ్ 3కి ఒక పాయింట్, నెక్స్ట్ 6 ఆఫ్ 2కి ఒక పాయింట్. సో ఇలా కొట్టుకుంటాను. తర్వాత వీటికి నేమ్స్ ఇచ్చుకుంటాను. 4, 5 ఆఫ్ 3, 6 ఆఫ్ 2 అండ్ 1. సో ఇచ్చుకున్న తర్వాత సేమ్ వీటిని ఇప్పుడు కిందకు ప్రాజెక్ట్ చేసుకుంటాను. డ్రాఫ్టర్ యూస్ చేయండి. డ్రాఫ్టర్ యూస్ చేసి, ఎందుకంటే డ్రాఫ్టర్ ఒకవైపు ఇలా పెట్టుకుంటే ఇంకోవైపు ఆటోమేటిక్గా పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి కాబట్టి, సో వీటికి పర్పెండిక్యులర్గా ఇలా డ్రా చేయాలి. సో పర్పెండిక్యులర్ అనుకుని నేను రఫ్గా డ్రా చేస్తున్నాను. సో ఇలా పర్పెండిక్యులర్గా డ్రా చేసుకొని ఈ కింద నేమ్స్ ఇక్కడ ఇచ్చుకోండి. ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఈ ఆఫ్ సి అండ్ డి. సో ఇప్పుడు మనకి పైన అనేవి ఇప్పుడు 2 బేస్లు వస్తాయి, అంటే 2 హెక్సాగాన్స్ లాగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఏబిసిడి అనేది ఒక బేస్, 1 2 3 4 అనేది ఒక బేస్, 2 బేస్లు కనపడతాయి. ఈ 2 బేస్లో మనకి లాస్ట్ వీడియోలో ప్రిజం వీడియోలో చెప్పాను, ఒక బేస్ మనకు పర్ఫెక్ట్గా ఫుల్గా కనపడింది, ఇంకో బేస్ కనపడదు. సో అందుకని మనకు కనపడే బేస్ ఏంటంటే ఈ రెండిట్లో కింద నుంచి పైకి అన్నప్పుడు టాప్ వ్యూ కాబట్టి కింద నుంచి పైకి అంటాం కదా. సో కింద నుంచి పైకి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఏదైతే బేస్ తగిలిద్దో ఆ బేస్ మనకి మొత్తం క్లియర్గా కనపడిద్ది. సో కింద నుంచి పైకి అన్నప్పుడు తగిలేది ఏబిసిడి బేస్. సో ఫస్ట్ ఏబిసిడి మీరు మొత్తం ఒకేసారి ప్రాజెక్ట్ చేయొద్దు పైకి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకని ఫస్ట్ ఏబిసిడి బేస్ పైకి ప్రాజెక్ట్ చేయండి. సో ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఈ ఆఫ్ సి అండ్ డి. నేను ఇక్కడ గ్యాప్ లేదని రాసాను, నేను కొంచెం పక్కకి గీసాను, కొంచెం పక్కకి గీసి ఉండాల్సింది. సో ఇప్పుడు ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ ఇవి కూడా ఇలా పక్కకు ప్రొజెక్ట్ చేయండి. చేసినాక సో ఈ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోండి. ఏ ఎక్కడ వచ్చింది, ఇక్కడ. సో ఇది ఏ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ బి లైన్ ఇది. సో బి ఎక్కడ వచ్చింది, బి డాష్, ఏ డాష్, నెక్స్ట్ ఎఫ్ కూడా ఎక్కడ వచ్చింది ఈ లైన్లోనే. సో ఎక్కడ ఉంది ఎఫ్ డాష్. నెక్స్ట్ ఈ ఆఫ్ సి, ఇది ఈ ఆఫ్ సి లైన్. ఈ ఎక్కడ ఉంది, సో ఈ ఇక్కడ ఉంది. సో ఈ డాష్,
నెక్స్ట్ సి ఇక్కడ ఉంది, ఇది సి డాష్. నెక్స్ట్ డి ఇక్కడ ఉంది, ఇది డి డాష్. సో ఇప్పుడు కంప్లీట్గా అన్ని డార్క్ లైన్స్ వచ్చేస్తాయి, ఎందుకంటే ఇది మనకు కంప్లీట్గా కనపడింది, ఫుల్ కనపడింది ఖచ్చితంగా. ఈ బేసు కింద వచ్చింది. అదే టాప్ వ్యూలో అయితే మనకు పైన ఏదైతే బేస్ వచ్చిందో అది కింద ఫుల్గా గీస్తాం ప్రిజమ్స్లో. సో డి నుంచి ఈకి సికి డార్క్ లైన్ డ్రా చేయండి. సో మీరు మామూలుగానే చూసుకోండి, ఈ రెండు కూడా సైడ్లోనే ఉన్నాయి కాబట్టి సైడ్లో డార్క్లో వస్తాయి. నెక్స్ట్ ఏకి ఎఫ్కి డార్క్ లైన్ వస్తాయి, ఎందుకంటే అన్ని డార్క్ లైన్స్తో కలిపి ఉన్నాయి కాబట్టి ఇది కూడా డార్క్ లైనే వస్తాయి. ఇది మన బేస్. నెక్స్ట్ సో ఈ 1 అనేది కొంచెం ఇక్కడ ఉందనుకోండి, ఎందుకంటే కొంచెం పైకి ప్రొజెక్ట్ చేయాలి కదా. సో ఇలా వచ్చిందనుకోండి, సో 4 ఇలా పైకి ప్రొజెక్ట్ చేయండి. నెక్స్ట్ 1 2 3 4 ఇది. ఈ బేస్ ఏంటంటే మనకి సరిగ్గా కనపడదు, సో అందుకని మనం డాటెడ్ లైన్స్ అన్నీ వాడతాం ఇందులో. సో ఫస్ట్ వీటిని ఇలా పక్కకు ప్రొజెక్ట్ చేయండి. ప్రొజెక్ట్ చేశాక సో ఇప్పుడు 4 ఈ పాయింట్స్ ఎక్కడ పెట్టుకోండి. 4 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ 5 ఎక్కడుంది, సో 5 ఎక్కడుంది, 5 డాష్ 4 డాష్. 3 ఎక్కడ ఉంది, 3 అనేది ఎక్కడ ఉంది, సో 3 డాష్. నెక్స్ట్ 6 ఆఫ్ 2, సో 6 చూసుకోండి, 6 ఎక్కడ ఉంది, 6 డాష్. నెక్స్ట్ 2 ఎక్కడ ఉంది, 2 డాష్. 1 ఎక్కడ ఉంది, సో 1 డాష్. సో ఇప్పుడు చూసుకోండి 4. ఇప్పుడు ఏమేమి కలుపుతాం మనం, 4 5 5 3. సో ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి ఎక్కడికి మనకు యాక్సిస్ లైన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సిస్ లైన్ లెంత్ అని తీసుకున్నాం, యాంగిల్ అని తీసుకున్నాం 35 degrees. సో యాక్సిస్ లైన్ కూడా డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకున్న తర్వాత 4 డాష్. ఇప్పుడు యాక్సిస్ లైన్కి ఇలా అన్నప్పుడు మనం టాప్ వ్యూలో ఇందాక చెప్పాను కదా, ఇందాక ప్రాబ్లంలో ఇలా కింద నుంచి పైకి అంటామని. సో కింద నుంచి పైకి అన్నప్పుడు మనకు ఫస్ట్ ఏది తగిలిద్ది, 4 తగిలిద్ది. సో 4 5 ఆఫ్ 3 ఈ యాక్సిస్ లైన్ ఇది. ఇక్కడ నుంచి ఈ యాక్సిస్ లైన్ వరకు ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని డార్క్ చేయండి. సో 4 5 5 3 4 3. సో వీటిని డార్క్ చేయండి. డార్క్ చేసిన తర్వాత ఇందా మనం వాటిని కండిషన్స్ చూడండి ఏంటి, ఈ పాయింట్స్ దగ్గర సైడ్కు ఉంటే డార్క్ చేయాలి, అవుట్కున్న డార్క్ చేయాలి, ఇన్నుకుంటే మాత్రం డాటెడ్ చేయాలి. సో సైడ్కి ఉంది కాబట్టి డార్క్, 2 3 డార్క్. సో ఇప్పుడు ఇక్కడ మీరు ప్రిజమ్స్లో ఏంటంటే ఒక లాజిక్ ఉంటుంది. అక్కడ ఏంటంటే పిరమిడ్స్లో లాగా కాదు, ఇక్కడ 1 డాష్ ఉంది కదా, ఇవన్నీ డార్కే కదా అని ఇది డార్క్ చేస్తారు. మీరు డార్క్ చేయకూడదు, ఎందుకంటే ఇందాక కండిషన్లో ఏం చెప్పాను, టాప్ వ్యూ అంటే ఇలా అంటాం. ఇలా అన్నప్పుడు ఇప్పుడు మనకు బేస్ ఏమైంది, యాక్సిస్కి యువతల లైన్ మనకు డాటెడ్ అవ్వాలి, యువతల పాయింట్స్ యాక్సిస్కి. సో యాక్సిస్కి యువతల పాయింట్ డాటెడ్ అంటే యువతల పాయింట్స్ అన్ని 1 మీద బేసే ఉంటాయి మనకి. సో 1 అనేది మనకి ఏంటి, డాటెడ్ లైన్ రావాలి. ఇక్కడ 6 ఆఫ్ 2 ఉంది కదా, ఇది కూడా మనకు డాటెడ్ లైన్ రావాలి. వీటితో 1కి మాత్రం ఈ 2 డాటెడ్ లైన్స్ రావాలి, ఈ 6 ఆఫ్ 2, ఎందుకంటే 1 మీద బేసే ఉన్నాయి, యాక్సిస్కి యువతల లైన్స్ ఇవి. సో 1 డాష్కి ఈ 2 డాటెడ్ లైన్స్ రావాలి, ఎందుకంటే యాక్సిస్కి యువతల వైపు మనకు డార్క్, ఇటువైపు డాటెడ్, ఎందుకంటే 1 అనేది మనకి రిఫరెన్స్ లైన్ మీద బేస్ అయ్యేటట్టు అనమాట. ఈ మొత్తం పిరమిడ్ మనకు 1 మీద బేస్ అయ్యి ఉంటుంది. సో అందుకని ఈ డాటెడ్ లైన్స్ డ్రా చేయాలి వీటికి. సో డాటెడ్ లైన్స్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బేస్ నుంచి దీనికి డ్రా చేయండి లైన్స్ అనేవి. సో ఎలా డ్రా చేస్తారు, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఒక డార్క్ లైన్ ఉంది. సో ఈ నుంచి ఒక డార్క్ లైన్ డ్రా చేయండి. ఇందా చెప్పాను కదా, డాటెడ్ లైన్ డార్క్ లైన్ ఉంటే డార్క్ లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ డి ఆఫ్ 4, డీకి 4కి. సో ఇక్కడ 2 డార్క్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డి నుంచి 4కి డార్క్ లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ సిలో ఏంటి, ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఒక డార్క్ లైన్ ఉంది. సో అందుకని ఒక డార్క్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇవన్నీ డార్క్ లైన్స్ వచ్చినాయి. నెక్స్ట్ 1 డాష్ అండ్ ఈ 1 డాష్ లైన్ అక్కడ 2 డాటెడ్ లైన్స్ ఉన్నాయి 1 డాష్కి. సో 1 డాష్కి 2 డాటెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏ నుంచి డీకి కూడా మనం డాటెడ్ లైన్ డ్రా చేయాలి. డ్రా చేసి 1 దాకా డాటెడ్ లైన్ డ్రా చేయాలి మనం. ఇక్కడ నేను ఆల్రెడీ పెన్తో డ్రా చేశాను కాబట్టి పెన్సిల్తో డ్రా చేస్తారు కదా, ఇక్కడ ఏ నుంచి 1 డాష్కి డాటెడ్ లైన్ డ్రా చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 డాటెడ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి
ఈ ఏ నుంచి డాటర్ లైన్ 1 దాకా డ్రా చేసి డి నుంచి 4కి డార్క్ లైన్ డ్రా చేయాలి, ఎందుకంటే ఈ రెండు డార్క్ కాబట్టి. సో ఈ వీడియో మీకు సరిగా అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమైద్ది. ఎందుకంటే ఇది కంపల్సరీ నేర్చుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ అనేవి. సో ఇలా ప్రిజం అనేది డ్రా చేస్తాం. ప్రిజం అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చేయండి, మీకు ఈజీగా వస్తాయి. సో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు ఇక్కడ, మీరు ఏంటంటే 2-3 సార్లు చూస్తే మీకే అర్థమైద్ది. సో 1 అనేది 2 డాటర్ లైన్స్ డ్రా చేసాం, ఎందుకంటే యాక్సిస్ లైన్కి యువతలు ఉంది కాబట్టి 2 డాటర్ లైన్స్ దీన్ని కలిపాం. సో ఇక్కడ 1 అనేది మనం డాటర్ లైన్ వచ్చింది కాబట్టి ఏ నుంచి ఏ అన్న 1 అన్న ఒకటే ఇక్కడ, ఎందుకంటే ఇదొక బేస్ ఇదొక బేస్. సో ఏ అన్న 1 అన్న ఒకటే, ఏబిసిడీలో ఏ 1 2 3లో 1 ఇక్కడ. ఇది డాటర్ లైన్స్ వచ్చినాయి కాబట్టి దీనికి కలపాలి. డీకి 4కి కలిపాం, ఈకి 5కి కలిపాం, బీకి సికి, అలా ఇవన్నీ కలిపినట్టే ఇది కలిపాం. ఇవి డాటర్ లైన్స్ కాబట్టి ఇది డాటర్ లైన్ డ్రా చేసాం. ఇవన్నీ డార్క్ లైన్స్ ఉన్నాయి కాబట్టి డార్క్ లైన్స్ కలిపాం. సో ఇంతే, మళ్ళీ చూడండి మీకు అర్థమైద్ది. అర్థం కాకపోతే ఒకవేళ అర్థమై ఉండి మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.